ఈ జర్నీ 40 సంవత్సరాల జర్నీలో పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరినీ కళ్ళతో చూశారు. మీకు గురువుగారి దగ్గర కాంపౌండ్ అంటే ఆయన కాంపౌండర్ అని ఆర్టిస్ట్ లేడు, ఆయన కాంపౌండ్లో ఇది లేదండి, లేరు కదా. నో డౌట్. ఎస్, ఆ ప్రస్తావన సినీ ప్రస్తావనకు వస్తే ఆయన అధిరోచించిన శిఖరాలు మామూలు శిఖరాలు కాదు. ఆయన ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్ మామూలు బ్లాక్ బాస్టర్స్ కాదు. ముందుగా ఇండస్ట్రీకి సంబంధించి 2 కళ్ళు అంటారు, నాగేశ్వర గారు, రామారావు గారు. ఎస్, రామారావు గారితో సాన్నిహిత్యం మీకు ఎలా ఉండేది సార్? ఎందుకంటే ఆయన పనిచేసిన సినిమాల్లో కూడా గురువు గారి చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. బొబ్బులపుల్లి నేను చేశాను. బొబ్బులపుల్లి చేశారా? ఓకే ఓకే. బొబ్బులపుల్లి చేశాను, విశ్వరూపం చేశాను, సర్కస్ రావుడు చేశాను. రామారావు గారు నన్ను బాగా అభినందించేవారు. అవునా? ఇచ్చేదంటే నా వర్క్ మ్యాన్షిప్. ఎవరైనా ఆ రామారావు గారు చూసేదంటే ఎవరైనా మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు మీరున్నారనుకోండి సార్, మీరు ఎలా చేస్తున్నారనేది నేను చూసానా లేదా మొన్న. అవును, చెప్పారు. అలాగే రామారావు గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు ఎలా చేస్తున్నారో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మనం చూడలేదు అనుకుంటాం. సెట్లో అబ్జర్వ్ చేస్తారా? అబ్జర్వ్ చేస్తారండి. ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఎవరు సిన్సియర్గా పనిచేస్తున్నాడు, ఎవరు ఆడుకుంటున్నారు. అంటే ఆర్టిస్టులు అందరూ అంటే వాళ్ళు పెద్దవాళ్ళండి. అవును. ఇచ్చేదంటే ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఇప్పుడు వీళ్ళు డైరెక్టర్స్ అయ్యారనుకోండి, సపోజ్ వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఈ అభిప్రాయాలు వాళ్ళకి ప్లస్ అవుతాయి, సిన్సియర్గా పనిచేస్తే, ఆనెస్ట్గా పనిచేస్తే. ఓకే, బొబ్బిలిపల్లి టైంలో మీరు ఆన్ సెట్, మీరు అక్కడ ఆన్ లొకేషన్ విట్నెస్ కాబట్టి మీరు విట్నెస్. ఎస్, బొబ్బిలిపల్లి టైంలో ఎలా ఉండేది సార్? దాసరి గారు, రామారావు గారు బాండింగ్ ఎలా ఉండేది? బ్రహ్మాండంగా ఉండేది. ఆ సినిమా సంబంధించిన ఇన్సిడెంట్లు కొన్ని చెప్పమంటే మచ్చుకి ఆడియన్స్ కోసం మీరేం చెప్తారు? మచ్చుకంటే అంటే బాగా జరిగేదండి. ఆయనంటే నమ్మకం ఎక్కువ సార్. ఆయన దాసరి గారు అంటే నమ్మకం ఎక్కువ, గౌరవం ఎక్కువ. మిగతా డైరెక్టర్లతో ఎలా ఉంటారో తెలియక ఆయన అందరినీ మర్యాదగానే పలకరిస్తారు. కానీ 2 విషయాలు చెప్పాలంటే, ఒకటి క్లైమాక్స్ సీన్ జరుగుతున్నప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు బాగా. అవునా? అంటే ముందు అంటే ఇన్స్పైర్ అయ్యారు బాగా. ముందు క్లైమాక్స్ సీన్ ఏం చేశారంటే, ఆయన గురువుగారికి ఏంటంటే ఇదివరకులాగా ఇంటి దగ్గర కూర్చొని రాయటం అలవాట్లేదండి. ఓకే, సెట్లో కూర్చొని రాశారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు టైం సెన్స్ అంటే ఏంటో తెలుసు కదా, టైం కంటే టైం షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ అందరూ అలా చేస్తారేమో, కానీ ఈయన అలా చేయలే. అవునా? రామారావు గారిని అక్కడ కూర్చోబెట్టి సెట్లో వచ్చిన తర్వాత కూడా సీను రాయటం మొదలుపెట్టారు అక్కడ. ఏం చేద్దంటే ఆయన సెట్లోకి వచ్చి ఇన్స్పైర్ అవుతారు. గురువుగారి స్టైల్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే చాలామంది ఎవరి చేతో రాయించి ఈయన చేస్తున్నారనే రోమర్స్ కూడా వచ్చినాయి. అది కాదు ఆయనది. సెట్లో కూర్చుని సెట్ చూసి ఆ మూడ్లోకి వెళ్ళి రాస్తారు. అంటే ఇంతకుముందు స్క్రిప్ట్లు, బిగినింగ్ స్క్రిప్ట్లన్నీ ఆయన అలా ఇంట్లో కూర్చుని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి రాసేవారు. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లు ఆయనగా మారి ఆ డైలాగులు మాట్లాడుకుంటూ రాసేవారు. మరి ఇప్పుడు ఖాళీ కూర్చోబెట్టి రామారావు గారు వచ్చారు. చాలా అందరూ చాలా ప్రొడ్యూసర్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ అంత ఇది కూడా, అంత ఇంపేషన్స్ ఇది కూడా సీన్ చదివిన తర్వాత మర్చిపోయాడు ఆయన రామారావు. ఓహో, అంత బాగా వచ్చింది సీన్. ఓకే, ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నారన్నారు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు. ఆ ఎమోషనల్ అంటే కొంచెం అసహనం, ఏం చేస్తున్నారు అంటూ వస్తారు కదా, నాతోనే మాట్లాడతారు ఆయన. ఇప్పుడు డైరెక్టర్కిను పెద్ద స్టార్స్ ఉంటే నేనే కదా, ఏం జరుగుతుంది అని అడిగారు ఆయన. అడుగుతుంటే, సార్ సీన్ ఏదో కొంచెం ఆయన నచ్చలేదు, రాసుకొచ్చారండి, కానీ అంత సంతృప్తిగా లేదని మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి నేను ఇలా చెప్పాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి మీకు ఇంకా పవర్ఫుల్గా ఉండాలి ఇది. ఇంచేదంటే ఆర్మీ ఆఫీసర్ కదండి, ఆర్మీ ఆఫీస్ నుంచి సోషల్ సమాజ బాధ్యతతోటి మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇంకా ఏదో పవర్ఫుల్గా ఉండాలి, రామారావు గారికి చాలదు అని మళ్ళీ రాయటం మొదలుపెట్టారండి అన్నాను. సాటిస్ఫై అయ్యాడు. ఓకే, అంటే అంతే. అందుకనే ఇప్పుడు నేను ఏమంటానంటేనండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఇద్దరు మనస్తత్వాలు అనుసరించి వాళ్ళ భావాలకు తగినట్టుగా కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమన్నా సీన్ రాస్తున్నారండి అని చెప్పామనుకోండి, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి లేట్ అంటే సీన్ రాస్తున్నారు అంతే కదా, ఒకటే ఆన్సరు. కానీ నేను అలా చెప్పలే. అందుకని
మనకి ఇదొక శిక్షణ అండి. అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలనేది ఒక ప్రాక్టీస్. డీల్ చేయాలి ఇచ్చేదంటే ఒక అవగాహన ఉంటుందన్నమాట మనకి వాళ్ళకి. అది ఆ తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీ తీసేశారు, భవన వెంకటరావు గారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాబు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓకే, అప్పటికి అల్లుడయ్యాడు, రామారావు గారు అల్లుడయ్యాడు. ఓకే, అల్లుడైనప్పుడు బొబ్బులపుల్ క్లైమాక్స్ జరుగుతుంది ఇక్కడ, క్లైమాక్స్ సీన్ జరుగుతుంది. క్లీన్ జరిగిన తర్వాత నన్ను పిలిచారు, రేపు ఒక్కరోజు నేను హైదరాబాద్ వెళ్ళొస్తాను, కొంచెం మీ గురువుగారికి చెప్పండి అన్నారు. అలాగే సార్ అంటే నేను గురువుగారికి చెప్పాను. సరే ఏం పర్లేదు సార్, ఆయన వెళ్ళరమ్మంటే నేను వేరే షార్ట్స్ తీసుకుంటాను, జడ్జి షార్ట్స్ అవి ఉంటాయి కదా, వేరే లాయరీ అవన్నీ తీసుకుంటాను, వెళ్ళరమ్మండి అన్నారు. ఆయన పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చారు. సాయంత్రానికి వచ్చి ఆవేశంగా వచ్చారు. ఆవేశంగా వచ్చి వాట్ కావచ్చు ఎవరన్నా డైలాగ్స్ ఉన్నాయి చూసారా, అవును, అవన్నీ ఆ తర్వాత తీసినాయి. ఆ ఎమోషన్ అన్నాను చూసారు మీరు, ఆ ఎమోషనల్గా వచ్చారు. అంటే అప్పుడే హీ టుక్ ద డెసిషన్ టు ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్. సైకలాజికల్గా అంటే నేను చెప్తున్నా, అంటే ఆయన చెప్పలేదు మనకి, సైకలాజికల్గా ఆయన తీసుకున్న తర్వాత ఊటీలో గురువుగారితో చెప్పారు. ఊటీ సాంగ్స్కి వెళ్ళినప్పుడు ఇంతకాలం మేము వేస్ట్ చేసాం, మా ప్రజలకు మేము ఏం చేయగలమనే ఆలోచన వచ్చింది నాకు. అంటే మెయిన్ లూప్ హోల్ ఇక్కడ ఉంది. ఓకే, ఏమండి రూట్ కాజు ఏదో ఒక ప్రేరణ ఉంటుంది కదండి మనకి. అవును, ఎప్పుడైనా సరే ఇప్పుడు బంతిని కొట్టిన తర్వాతే కదా న్యూటన్ అది లాస్ కనుక్కుంది, అదే కదా. ఓకే, అలాగే ఈ ఇన్సిడెంట్ ఆయన రాజకీయ దానికి ప్రేరణ అయింది. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు, ఆయనకు ఒక ఇది వచ్చింది, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు, వాళ్ళు ఇష్టమైతే ఉంచుతారు, ఇష్టమైతే లేకపోతే తీసేస్తారు, దీనికి స్వస్తి చెప్పాలి అనే దాంతో ఆయన ఇచ్చేశారు. అక్కడ ఆలోచన మొదలైంది. మొదలైన తర్వాత సర్దార్ పాపారాయుడులను మొదలైంది, బట్ అది బయటికి రాలే. బొబ్బిలిపుల్లో కన్ఫర్మ్ అయింది. అంటే అవినీతి పరుల్ని చెన్నాడే క్యారెక్టర్ అందులో కూడా సర్దార్ పాపారాయుడులో. అధర్మం, అన్యాయం ఇదంటే 3 క్యారెక్టర్లు ఉంటాయి. రావు గోపాలరావు, రామలింగేశ్వర సత్యనారాయణ, వీళ్ళందరూ. అంటే వాళ్ళందరినీ చెండాడేస్తాడు ఆయన. అంటే ఇతన్ని దోషం చేసి జైలుకి పంపిస్తారు పాపారాయుడు గారు. జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ పని పడతాడు ఆయన. అలాగా అది అయింది, బీజం ఇక్కడ కన్ఫర్మ్ అయిందండి. ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత బయటపడ్డారా? బాబు గారికి మినిస్టర్ తీసారని ఆయన బయటపడ్డారా? బయటపడలే అస్సలు. రామారావు గారు చాలా ఇదిగా ఉంటారు, ఆయన ఎందుకు బయటపడతారు? ఆ ఆవేశం చూసాం మనం. అంటే ఎందుకు వెళ్ళారో తెలుసు మాకు ముందు, వార్త వచ్చిందో ఇది తెలుసు. వార్త వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళటం తెలుసు, భవన వెంకటరావు గారితో మాట్లాడడానికి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటేనండి వీళ్ళ చేతుల్లో ఉండదు. భవనం వెంకటరావు కానీ హైకమాండ్ పైనుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి. సో ఆయన నిస్సహాయత ప్రకటించి ఉంటాడు. సో వీరు తొత్తుల్లాగా ఉంటున్నారన్న ఇది ఆయనకి అభిప్రాయం. అందుకనే ఇందిరాగాంధీ మీద ఫైట్ చేశాడు ఆయన. ఎగ్నెస్ట్గా చేసింది అక్కడే కదండి. నాదేళ్ల భాస్కరరావు ఇది వచ్చినప్పుడు ఆయన భయపడిపోయారు కదా ఆవిడ కూడా. ఎక్కడికి వెళ్ళినా రామారావు గారి ప్రపంచమే. ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఏంటయా నువ్వు భలే పని చేసావు, ఆయన ఏదో తక్కువ అనుకున్నాను నేను అని చెప్పేసి ఇమ్మీడియట్గా రీకాల్ చేసేసారు ఆయన రామ్లాల్ గవర్నర్ని. అంచేత అలాంటి అంటే క్యారెక్టర్ రామారావు గారి పవర్ఫుల్ ఆనెస్టీ, నిజాయితీ వల్లే ఆయన అది సాధించగలిగాడు. అంచేత ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయండి? అంచేత వాళ్ళు అసలు ఒక పర్పస్ఫుల్ రాజకీయం ఎవరు చేస్తున్నారు వాళ్ళు లేదు కదా. వాళ్ళు పర్సనల్ రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలకు పర్పస్ నెరవేర్చే రాజకీయాలు అసలు ఎవరు చేయట్లేదు. రామారావు గారిది ఆన్ సెట్కి వచ్చేటప్పుడు రామారావు గారితో పాటు ఎవరెవరు ఉండేవాళ్ళు సార్? పిల్లలు ఎవరైనా వచ్చేవాళ్ళ సెట్లకి? ఎవ్వరు కుటుంబ సభ్యులు ఎవరు? మేకప్ మెన్, మేనేజరు, ఆయనకంటూ పర్సనల్ అంటే మన మేనేజరే ఆయనకుంటారు ఎప్పుడు కూడా. మన మేనేజర్ ఆయనకి ఏం కావాలో చూసుకోవడానికి ఒక మేనేజరు, కారు, ఆయన కారు మళ్ళీ 10 రోజులు షెడ్యూల్ అనుకోండి, 10 రోజులు మళ్ళీ ఆ కారు మళ్ళీ ఎవరు యూజ్ చేయడానికి వీలేదు. ఓకే, రామారావు గారి హయాంలోనే ఉండాలి ఆ డ్రైవరు. అది కారు పెట్టేస్తాడు.
ఓకే మొత్తం. ఓకే